Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక మంచి టాప్ 500 కంపెనీలో ఒక 3 to 6 months ఇన్వెస్ట్ చేసుకొని మంచి రిటర్న్స్ రావాలంటే ఏ కంపెనీలు బెటరు అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఒక 3 కంపెనీస్ అనేవి సెలెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా తొందరపాటి కొనద్దు. 1-2 సార్లు ఆలోచించుకొని నేను చెప్పే అనాలిసిస్ రీజన్స్ అవన్నీ చెక్ చేసుకొని మీరు కూడా ఫైనాన్షియల్గా కరెక్ట్గా చూసుకొని ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. డెసిషన్ తీసుకోండి. ఎక్కడ కూడా నేను యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం మిమ్మల్ని ఎక్కడ ఫోర్స్ చేయట్లేదు, బై చేయాలి కంపల్సరీ అని ఎటువంటి ఇది లేదు. అలాగే ఇందులో నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇది జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పాయింట్. సో ఫస్ట్ కంపెనీ ఏంటంటే ఎకిమ్ సోలార్, ACMESOLAR, ఎకిమ్ సోలార్. ఇది ప్రజెంట్ ఎలా ఉందంటే రేట్ వచ్చి ఇది 250 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు హై లెవెల్ తీసుకుంటే దాదాపు 300 ఆ రేంజ్కి వెళ్ళింది. అలాగే లో లెవెల్ 175 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ లో లెవెల్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళింది. సో టెక్నికల్గా ఇది హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. డే చార్ట్ కానీ వీక్లీ చార్ట్ కానీ మంచి స్ట్రెంగ్త్ చూపిస్తుంది. సో ఇది మొన్న మధ్య లో వచ్చి సో ఇప్పుడు 230 ఆ రేంజ్కి ఉంది. సో అంతకు ముందు లో వచ్చి 200. సో ఇక్కడ మీరు ఏంటంటే 250 ఆ రేంజ్లో ఫస్ట్ ఎంట్రీ చేయండి, కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 200, 220 ఆ రేంజ్లో కూడా ఇంకో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. టార్గెట్స్ తీసుకుంటే ఒక 3 months నుంచి 4 months తీసుకుంటే మనకి మంచి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ సోలార్ ఇండస్ట్రీ, ఎకిమ్ సోలార్ అనేది సోలార్ ఇండస్ట్రీకి సంబంధించింది. సో ఒకసారి కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కూడా చూద్దాం. ఈ కంపెనీ వచ్చి 2015లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది సోలార్ హోల్డింగ్స్, ఇది ఒక రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ ఇన్ ఇండియాలో. సో సోలార్లో కానీ విండ్ ఎనర్జీ, హైబ్రిడ్, అలాగే డిస్పాచబుల్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని తయారు చేస్తుంది. సో ఈ కంపెనీ చూసుకుంటే దీని యొక్క రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్ తీసుకుంటే ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్లో 2021లో దీని యొక్క సేల్స్ 1600 కోట్లు ఉన్నాయి. అలాగే 2022లో 1500 కోట్లు ఉంది. 2023లో 1300 crores ఉన్నాయి. 24లో వచ్చి 1300 crores, 25లో 1400 crores. అంటే అది యావరేజ్గా మీకు 21 నుంచి 25 వరకు కన్సిస్టెన్సీగా గ్రోత్ ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ తీసుకుంటే ఇది ప్రజెంట్ వచ్చి 1200 crores గ్రాస్ ప్రాఫిట్, అలాగే 250 crores నెట్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఇది లాస్ట్ 5 yearsలో ప్రాఫిట్ తీసుకుంటే దాదాపు ఒక కన్సిస్టెంట్ రేంజ్ వచ్చింది. ఎందుకంటే ఇది 2015లో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఒక సోలార్ కంపెనీ, స్టార్టప్ కంపెనీ లాగా ఉంది. సో ఇది చూసుకుంటే మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశం. అలాగే ఇది టాప్ 500 కంపెనీ. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది టాప్ 500 కంపెనీ మీకు చెప్పింది. సో ఒక డిఫరెంట్ సెగ్మెంట్ సోలార్ ఇండస్ట్రీలో ఉంది ఇది. సో దీని యొక్క ప్రాఫిట్స్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే 250 crores ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ EPS వచ్చి 4 ఉంది. అలాగే ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 15,000 crores. అలాగే స్టాక్ PE వచ్చి 57 ఉంది. సో ROC తీసుకుంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 8%, ROE రిటర్న్ ఆన్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ 7.5% అలా ఉంది. ఫేస్ వాల్యూ కూడా 2 rupees ఇది ఫేస్ వాల్యూ. సో అలాగే హైయెస్ట్ హై వచ్చి ఆల్ టైమ్ హై 292, బాటమ్ వచ్చి 169 ఉంది. సో బుక్ వాల్యూ కూడా 74 అలా ఉంది. సో ఇప్పుడు కరెంట్ ప్రైస్ వచ్చి 250 అరౌండ్ ఉంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అటు టెక్నికల్గా ఇటు ఫండమెంటల్గా చూస్తుంటే ఇది ఒక మంచి గ్రోయింగ్ కంపెనీ అనేది కనబడుతుంది. సో మీరు కూడా screeners.inలో ఈ కంపెనీ యొక్క ఎంటర్ చేస్తే ఈ యొక్క రిజల్ట్స్ వస్తే మీకు ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ కానీ బ్యాలెన్స్ షీట్ ఇదంతా చూసుకోవచ్చు. మీరు చూసుకుని కూడా డెసిషన్ తీసుకోండి. సో ఇది SME సోలార్, ఎకిమ్ సోలార్ వచ్చి ఇప్పుడు ఎంట్రీ పాయింట్ తీసుకుంటే 250 దగ్గర ఇప్పుడు కొంత అమౌంట్ ఒక 50% ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే 200 అలా వస్తే ఇంకా కొంత ఇన్వెస్ట్ చేసుకోండి. దీని టార్గెట్ 400 నుంచి 500 దాకా ఒక 1 year అలా హోల్డ్ చేస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అలాగే బై అండ్ డిప్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక
టాప్ 500 కంపెనీ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ హార్జన్లో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రెండో కంపెనీ చూసుకుంటే బ్లూ స్టార్. బ్లూ స్టార్ కంపెనీ మనందరికీ తెలిసిందే. ఇది ఫండమెంటల్గా చూసుకుంటే బ్లూ స్టార్ అనేది మెయిన్ ఇది ఎయిర్ ప్యూరిఫైయర్స్ కానీ, అలాగే ఎయిర్ కూలర్స్, వాటర్ ప్యూరిఫైయర్స్, అలాగే కోల్డ్ స్టోరేజ్ అండ్ స్పెషాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ఈ కంపెనీ వచ్చేసి ఈ టర్న్కీ సొల్యూషన్స్ టు ఎంఈపీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ అండ్ ఫైర్ ఫిట్టింగ్, వీటన్నిటికీ సొల్యూషన్స్. ఓన్లీ ఒక్క ఏసీలకే కాదు, బ్లూ స్టార్ అనేది అందరికీ నోటెడ్ బ్రాండ్. దీని యొక్క సేల్స్ మార్కెట్ క్యాపిటల్ చూస్తే 30,000 crores ఉంది. అలాగే కరెంట్ ప్రైస్ 1630 దగ్గర ఉంది. దీని హైయెస్ట్ హై రేట్ వచ్చి 2400, అలాగే లో వచ్చి 1530. సో ఇప్పుడు ప్రజెంట్ లో దగ్గర నుంచి రివర్సల్ అవుతుంది. సో అలాగే దీని యొక్క పిఈ తీసుకుంటే 57 ఉంది స్టాక్ పిఈ, అలాగే బుక్ వాల్యూ 149 ఉంది, అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ 26% రిటర్న్ వస్తుంది. ఫేస్ వాల్యూ వచ్చి 2 రూపీస్ ఉంది. దీని యొక్క రిజల్ట్స్ చూసుకుంటే మనం ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ లాస్ట్ ఇది దాదాపు 2400 నుంచి కూడా కన్సిస్టెంట్ ప్రాఫిట్ 150 crores ఆపరేటింగ్ ప్రాఫిట్ 2014లో ఉంది. ఇప్పుడు దాదాపు 875 crores వచ్చింది. లాస్ట్ 5 years చూసుకుంటే సేల్స్ చూసుకుంటే 2021లో 4000 crores ఉంది, అలాగే 22 6000 crores, 23 వచ్చి 8000 crores, 24లో 9000 crores, 25లో 11,000 crores. సో ఇలా కంటిన్యూగా ఇంప్రూవ్మెంట్ ఈ స్టాక్ చూపిస్తుంది. అలాగే ఈ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తే 240 crores 21లో ఉంది, 22లో వచ్చి 347, 23లో 500 crores, అలాగే 24లో 700 crores, ఇప్పుడు 875 crores నమోదు చేస్తుంది. సో నెట్ ప్రాఫిట్ కూడా కంటిన్యూగా గ్రో అవుతుంది. సో ఎర్నింగ్ పర్ షేర్ చూసుకుంటే ఇది కూడా 5% 5 రూపీస్ ఉన్న ఎర్నింగ్ షేర్ ఇప్పుడు 28 దాకా వచ్చింది. సో ఫండమెంటల్గా ఈ కంపెనీ మంచి స్ట్రాంగ్ అనేది ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చెప్తుంది. అలాగే బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ కంటిన్యూగా గ్రో అవుతున్నాయి. ఇప్పుడు 21లో 3500 crores ఉన్న అసెట్స్ ఇప్పుడు 8000 crores గ్రో అయినాయి. సో ఎవ్రీ ఇయర్ ఈ కంపెనీ కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ అనేది మనకి అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు మనం టెక్నికల్గా చూసుకుంటే ఈ బ్లూ స్టార్ మన టెక్నికల్గా ఇది 21/3/2025 నాడే 2250 దగ్గర ఉంది. అలాంటిది ఇప్పుడు 29/5/2025 నాడు 1500కి వచ్చింది. దాదాపు 2200 నుంచి 700 పాయింట్స్ తగ్గింది. సో ఇప్పుడు టెక్నికల్గా చూస్తే మంత్లీ చార్టు పాజిటివ్ టెరిటరీలోకి వచ్చింది, వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉంది. సో ఇక్కడంతా రివర్సల్ అవుతుంది. అలాగే ఇప్పుడు 2022లో ఇది 500 రూపీస్ ఉంది, 2022లో 500 ఉంది. అలాగే 2024కి వచ్చేపాటికి 2300కి వెళ్ళింది. సో మంచి స్టాండర్డ్ ర్యాలీ గ్రో అయింది. సో ఇప్పుడు ఇక్కడ మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ సైన్ చూపిస్తుంది, వీక్లీ చార్ట్ పాజిటివ్ సైన్ చూపిస్తుంది. కాబట్టి కొంత మనం గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనిలో. సో ఇప్పుడు ఎంట్రీ పాయింట్ తీసుకుంటే 1600 ఆ రేంజ్లో బయింగ్ చేసుకోండి. అలాగే మళ్ళీ 1500 దగ్గర కూడా యాడ్ చేసుకోండి. 1400 అయితే స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్స్ తీసుకుంటే దాదాపు 1800 నుంచి 2000 దాకా టార్గెట్స్ కనబడతాయి. ఒక 6 months ఆర్జన్, 4 to 6 months ఆర్జన్. ఇది కూడా టాప్ 500 కంపెనీయే. కాబట్టి ఈ రెండు కంపెనీలు యాకిమ్ సోలార్ అలాగే బ్లూ స్టార్, ఈ రెండు కంపెనీలు మీకు ఇవాళ చెప్తున్నాం. సో మూడో కంపెనీ వచ్చి సియంట్ కంపెనీ. ఇప్పుడు ఈ కంపెనీ మూడో కంపెనీ. ఈ కంపెనీ ఏంటంటే సియంట్ బేసిక్గా ఇది ఫార్మల్లీ ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. ఇది వచ్చి మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఫోకస్డ్ ఆన్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే డేటా అనలిటిక్స్, నెట్వర్క్ ఆపరేషన్స్ అని వీటన్నిటి మీద ఉంది. ఇది 1991లో స్టార్ట్ అయింది హైదరాబాద్లో. దీని పేరు ఇప్పుడు మార్చారు సియంట్. ఇప్పుడు ప్రెజెంట్ షేర్ ప్రైస్ వచ్చి 1350 ఉంది. ఈ యొక్క స్టాక్ పిఈ తీసుకుంటే 24 ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 15,000 crores దీనిది. అలాగే బుక్ వాల్యూ వచ్చి 478, ఆర్ఓసి వచ్చి 16 ఉంది. సో ఫేస్ వాల్యూ 5 రూపీస్. ఈ కంపెనీ క్వార్టర్లీ ఆఫర్లీ యాన్యువల్ రిజల్ట్స్ కనుక చూసుకుంటే సేల్స్ 2014లో 2200 కోట్లు ఉంది, ఇవాళ 7300 కోట్లకి ఎదిగింది. లాస్ట్ 4 years చూసుకుంటే 2021లో 4000 crores. సో యావరేజ్గా 30% గ్రోత్ సేల్స్లో వచ్చాయి.
అలాగే నెట్ ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ తీసుకుంటే 500 క్రోర్స్ నుంచి ఇప్పుడు 1100 క్రోర్స్కి వెళ్ళింది. అలాగే నెట్ ప్రాఫిట్లో కూడా 2021లో 300 క్రోర్స్ ఉంది, ఇప్పుడు 650 క్రోర్స్కి వెళ్ళింది. సో అలాగే డివిడెండ్ పేఅవుట్ కూడా ఇది ఎక్సలెంట్గా ఇస్తుంది, 47% డివిడెండ్ పేఅవుట్ ఇచ్చింది. అలాగే ఈపీఎస్ తీసుకుంటే ఎర్నింగ్ పర్ షేర్ 55 రూపీస్ ప్రజెంట్ ఇయర్ ఇచ్చింది. సో బ్యాలెన్స్ షీట్లో చూసుకున్నా ఇందులో అసెట్స్ లయబిలిటీస్లో దాదాపు 7,600 కోట్లు అసెట్స్ ఉన్నాయి. అలాగే 2021లో 4,000 క్రోర్స్ నుంచి దాదాపు డబుల్ వచ్చాయి అన్నమాట. ఇప్పుడు మనం టెక్నికల్గా ఒకసారి చార్ట్ ప్యాటర్న్ చూసుకుందాం. ఈ చార్ట్ ప్యాటర్న్లో మనకి ఏంటంటే ఇది CN2 యాక్చువల్గా రేట్ వచ్చి హై రేటు 2,300 2023లో వచ్చింది. అక్కడి నుంచి కంటిన్యూగా ఫాల్ అయ్యి లోయెస్ట్ లో వచ్చి 1,100 దగ్గర ఆగింది. 2025 ఏప్రిల్ లాస్ట్ ఏప్రిల్లో 1,100 దగ్గర ఆగి ఇప్పటి నుంచి రివర్సల్ అవుతుంది. దాదాపు ఇప్పుడు 1350 ప్రజెంట్ రేట్ ఉంది. ఈవెన్ మంత్లీ చార్ట్ పాజిటివ్ ఉంది. కాబట్టి ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ దీనికి యాడ్ అయినాయి. సో CN మనం ఇప్పుడు 1350 దగ్గర మళ్ళీ బై చేసుకోండి, మళ్ళీ 1,200 ఆ రేంజ్లో వచ్చినా మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్స్ అయితే మనం 1,800 దాకా పెట్టుకోవచ్చు, 1,700 నుంచి 1,800 పెట్టుకోవచ్చు. 6 మంత్స్ హారిజన్లో ఒక టార్గెట్ రావచ్చు, 3 మంత్స్లో అయితే 200 పాయింట్స్ అలా ఛాన్స్ ఉంది, 6 మంత్స్ అలా తీసుకుంటే 400 పాయింట్స్ అలా ఛాన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది కూడా టాప్ 500 కంపెనీ. సో మీకు ఇచ్చిన 3 కంపెనీలు ఇండియాలో టాప్ 500 కంపెనీస్లో మీకు ఇచ్చాం కాబట్టి మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.